నమస్తే. ఏం చేస్తుంటారు? నేను బేల్దారి పని చేస్తానయ్యా, కూలీ పని. సరే, చంద్రబాబు వచ్చాడు. ఎలా ఉన్నాయి మీ పనులకు, ఎలా వస్తున్నాయి అసలు? ఈరోజు బాబు గారు వచ్చిన తర్వాత ఒక కూలీ పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో ఏదైనా పండగ వచ్చిందంటే అప్పు తెచ్చుకొని తిని అప్పుల పాలైన పరిస్థితి. ఇసుక లేకుండా చేసి, ఒక ఇసుక వల్ల ప్రతి కార్మికుడు కూడా నష్టపోయాడు. పెయింటర్ దగ్గర నుంచి రాడ్ బెండింగ్, కార్పెంటరు, ప్లంబరు, అన్ని రంగాలు అందరూ దెబ్బతినిపోయారు. కూలీ పని చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా అవస్థలు పడ్డ రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తగిన విధంగా వాళ్ళు పని చేసుకుంటున్నారు, రూపాయి సంపాదించుకుంటున్నారు, బ్రతుకుతున్నారు. పైగా అన్న క్యాంటీన్లు ఒకటి భోజనం చేసుకుంటానికి కానీ, టిఫిన్ చేయటానికి కానీ ఎన్నో అవస్థలు పడుతున్న వాళ్ళకి అన్న క్యాంటీన్ ద్వారాగా చాలా ఉపయోగం కలుగుతుంది. ఈ మంచి కార్యక్రమాలు ఇవి. అంతేకాకుండా రాష్ట్రంలో కావాల్సింది, ఏ వ్యక్తి అయినా బయటికి వెళ్తే రోడ్లు కావాలి. రోడ్లు ఈ రోజున ఎక్కడ రాష్ట్రం మొత్తం అవసరం లేదు. గుంటూరు నగరంలో చూసుకోండి, ప్రతి సందు, ప్రతి గొంది, అన్ని గల్లీకి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ ఎంతో బ్రహ్మాండమైన విధంగా రోడ్లు కార్యక్రమాలు చేపట్టి నగరంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు నగరాన్ని. అదే కాకుండా సాధారణమైన వ్యక్తి కోరుకునేది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు చూడండి, ఎంతోమంది రోజుకి వేలకు పైగా జనాలు వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా నెంబర్ 1గా ఉంది అని చెప్పి అనుకుంటా. ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం చాలా వెనకబడిపోయినాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఆ మెడిసిన్ కానీ, ఆ విధానం కానీ మొత్తం నెంబర్ 1గా బాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల్లో మంచి కార్యక్రమం ఒక ఆరోగ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయటం. అదే కాకుండా బిడ్డల భవిష్యత్తు మనం చూసుకున్నట్లయితే యువగళం పరంగా ఏదైతే వాగ్దానాలు చేశారో నారా లోకేష్ బాబు గారు, ఈరోజు విద్యకు వచ్చేటప్పటికి నెంబర్ 1గా ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి చదువు కానీ, చదువు పట్ల కానీ, వారు చేస్తున్న కార్యక్రమాల వల్ల కానీ ఏదన్నా కానీ విద్యార్థికి మంచి జరుగుతుంది. వాళ్ళకి చదువు పట్ల డెవలపింగ్ జరిగింది. వాళ్ళకి మంచి విద్యను అందిస్తున్నారు. స్కూల్ స్థాయి నుంచి కాలేజీల వరకు ఈరోజు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు పిల్లలకి, ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ ముఖంలో ఆనందం నేను చూస్తున్నా. వీళ్ళు ఎగ్జామ్కి వస్తున్నా కానీ వాళ్ళని పరిశీలించి అడుగుతుంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది, చదువు బాగుంది, అంతా బాగుందని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు. విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ మనకు కావాల్సిన రోడ్లు, మనకు కావాల్సిన పైగా మంచినీళ్ళ కోసం గత ప్రభుత్వంలో ఎన్నో అవస్థలు పడ్డ పరిస్థితులు. మంచినీళ్లు కానీ, విద్యుత్ లేక అవస్థలు పడ్డ రోజులు. ఇవాళ రోజున మంచినీళ్లు ఏ టైంలో కావాలన్నా వాటర్ వస్తూ ఉంది. వాటర్ స్పెషలిస్ట్ బాగుంది. అదే కాకుండా విద్యుత్ వచ్చేటప్పటికి ఒక నిమిషం కూడా ఏమీ కొరత లేకుండా ఇస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో. అదే కాకుండా ఫ్రీగా గ్యాస్ పంపిణీ కార్యక్రమం ఒకటి బాబు గారు చేశారు. ఇవ్వట్లేదంట ఫ్రీ గ్యాస్ కానీ, ఇవన్నీ ఇవ్వట్లేదంట కదండి. అవన్నీ ఏదో చెప్పుకోవటమే కానండి, ప్రతి ఇంటికి ఫ్రీ గ్యాస్ వస్తూ ఉంది. అదే కాకుండా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది ఒకటి మంచిగా జనాలకి మంచి ఉపయోగపడుతుంది ఫ్రీ బస్ అనేది. అదే కాకుండా తల్లికి వందనం ద్వారాగా ప్రతి బిడ్డకి, చదువుకునే ప్రతి బిడ్డ వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తున్నాను నేను. డబ్బులు వచ్చిన ప్రతి బిడ్డ చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను. ఇంత మంచి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టి చేస్తున్నప్పుడు ఏదో ప్రతిపక్షాలు బురద చల్లటం తప్ప వాళ్ళకి ఏ అవకాశం లేక. అంటే కాదు, మీరేం మంచి ప్రభుత్వం అంటున్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అంటున్నాడు కదా. ఆయన చేసిన పనులకి జనాలు బాగా విసిగిపోయి ఆయనకి చెప్పాల్సిన గుణపాఠం చెప్పారండి గత ఎలక్షన్లో. మళ్ళీ ఏదన్నా కొద్దిగా గొప్ప ఆదరిద్దాం అనుకున్నది కూడా, అది కూడా అవకాశం కూడా లేకుండా చేసుకున్నాడు. మొన్న ఏదో ఈ అంబటి రాంబాబు గారి విషయంలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడటం కానీ, ఆయనకి నోరు కొంచెం దురుసుతనం కానీ, ఒక అధికారుల్ని మాట్లాడే విధానం ఏ విధంగా ఉండాలి, మన నాయకుల్ని మాట్లాడే విధానం ముందు జగన్మోహన్ రెడ్డి గారికే ఆ విధానం లేకుండా పోయింది. వాళ్ళ ప్రభుత్వంలో నాయకులకి ఎవరికి కూడా నోరు కుదరనటువంటి పరిస్థితి. వారు ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకొని మార్చుకుంటే వాళ్ళ విధానం ఏదన్నా అవకాశం ఉంటదేమో కానీ, లేకపోతే ఇంకా అసలు వాళ్ళకి పుట్టగదు. ఆంధ్రప్రదేశ్ లో మేము ఉన్నప్పుడు పండగలు చేసుకున్నారు, ఇప్పుడు పేదలు పండగ చేసుకునే పరిస్థితే లేదు, అందరూ దండగలాగా ఉంది, పండగలాగా లేదు ఇది అని చెప్పి మరి వైసీపీ నాయకులు అందరూ చెబుతున్నారు కదన్నా. డోక్రా మహిళలకు వచ్చేటప్పటికి, డోక్రా మహిళలు ప్రతి ఒక్కరు కూడా గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విధాల మమ్మల్ని ఆదుకుంటుంది. లక్షల్లో లోన్లు ఇప్పిస్తున్నా ఉన్నారు ప్రభుత్వం.
వారి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి ఉపాధి కల్పించి వారికి ఏదో వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ వస్తాం ప్రభుత్వం. మరి అలాంటి పరిస్థితుల్లో పండగలు మీరు ఏం చేశారు? మీరు ఇసుక దెబ్బ కొట్టారు, ప్రతి కార్మికుడు దెబ్బ తినిపోయాడు, వైద్యం లేదు, రోడ్లు లేవు. మీరు ఒక నిత్యావసర సరుకులు కొనడానికి పోతే, దుకాణానికి పోతే మీరు ఆ రోజున మీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డ పరిస్థితి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. మీరు ఏదో చెప్పుకోవటం కాదు. రాజధాని విషయం వచ్చేటప్పటికి రాజధానిలో ఇప్పుడు ఎంత పని జరుగుతుంది, రాజధాని ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, పోలవరం వచ్చేటప్పటికి పోలవరం ఏ విధంగా వర్క్ జరుగుతుంది అనేది ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. వాళ్ళు అప్పుడు ప్రజలు ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళు మొత్తం గ్రహిస్తా ఉన్నారు. మరి రాబోయే కాలంలో కూడా వారు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళ వైపే మొగ్గుతారు తప్ప ప్రజలు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పటికీ తప్పు దారి తీసుకోరు. అది గట్టి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను 1 సంవత్సరంన్నర ఆగితే అంటున్నాడు కదా, జనాల్లోకి వస్తాను అంటున్నాడు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? గతంలో పాదయాత్ర చేసావు, బాగానే ఉంది, జనాలు ఆదరించారు. కానీ నువ్వు ఆ విలువ పోగొట్టుకున్నావు. నీ విలువ అంతా పోగొట్టుకున్నావు. రేపు నువ్వు చేసిన పాదయాత్ర చేసినా కూడా దానివల్ల నీకేం ఉపయోగం కలుగుద్ది అనుకుంటున్నావు, కానీ నీకేం ఉపయోగం ఉండదు. ఎందుకంటే జనాలు ఇసుకిపోయిన తర్వాత, జనాల్లో ఒకలాంటి అభిప్రాయం కలిగిన తర్వాత దాన్ని మళ్ళీ నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగినా, ముందు కుటుంబంలో షర్మిల గారు వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, విజయమ్మ గారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అవి జనం గ్రహిస్తా ఉన్నారు. ఒక తల్లి చెల్లినే ఆదరించినప్పుడు నువ్వు ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలను నువ్వు ఆదరిస్తావు అంటే ఏ విధంగా నమ్ముతారు అనుకోవాలి దాన్ని? ఇవన్నీ ఒకెత్తి అయితే 2029 నాదే అధికారం, నేను వస్తే కనుక రప్ప అంటున్నాడు కదా, మరి రప్ప గోల ఏందంటారు? ఈ రప్ప ఏదో ఒక సినిమా పరంగా మాట్లాడుకుంటే అది సినిమా వేరు, ప్రజలు వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు. మీరు రప్ప అనేది ఒకవేళ మీ నోట్లో నుంచి వచ్చే మాట అయితే అయి ఉండొచ్చు, కానీ రప్ప అంటానికి దానికి వెనకమాల చాలా తత్వంగా ఉంటుంది. మీరు దాన్ని గ్రహించుకొని ఇప్పటికైనా నోరు భాష మార్చుకొని ప్రజల పక్షాన ప్రజలకి ఎలా మేలు చేయాలి, ఏంది ప్రజలు ఏంటి అనేది మీరు గ్రహించుకొని మీరు ప్రజాపరంగా మీరు ఏదైనా మాట్లాడగలిగితే జనం ఆదరిస్తారు తప్ప మీరు ఎంతో రప్ప అని ఏదో సినిమాల్లో మాట్లాడిన విధంగా అయితే మా బాలయ్య బాబు గారు, నరసింహానాయుడు చూసుకోండి, సమరసింహారెడ్డి చూసుకోండి, ఆ విధంగా మాట్లాడాలంటే అన్నగారి కుటుంబంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు మాట్లాడే స్థాయి కలిగిన వాళ్ళు ఎవరు లేరు. దీన్ని మీరు గ్రహించుకొని మీరు ఎప్పటికైనా సరే మాట్లాడే విధానం మార్చుకోండి. బాబు గారిని విమర్శించే అంత మీకు లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.